చెరువుల అక్రమదారుల్లో పొలిటీషియన్స్, అన్ని రాజకీయ పార్టీ నేతలే ప్రమేయం. కబ్జాదారుల్లో పేదల కన్నా సంపన్నులే ఎక్కువ. నగరంలో చెరువులు 61% కబ్జా, ఏ ఒక్కరిని వదలబోము. త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్న రంగనాథ్. ఇక్కడ ఉన్నటువంటి చాలా వరకు చూడు, ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళు, పేద బడుగు బలైన వర్గాలు ఎవ్వరు కూడా లేరు. ఇక్కడ ఉన్నటువంటి అక్రమంగా ఎక్కువ సంపాదించుకున్నట మొత్తం టోటల్గా రాజకీయ నాయకులు, పలుకుబడి ఉన్నటువంటి నాయకులు 61% అక్రమంగా భూ కబ్జాలు పాల్పడినటువంటి వ్యక్తులు కూడా వాళ్ళు. మరి వాళ్ళ జోలికి ఎట్లా పోతారో చూద్దాం. కబ్జాదారుల పేర్ల కన్నా సంపన్నులు ఎక్కువ. నగరంలో చెరువులు 61% కబ్జా, ఏ ఒక్కరిని వదలబోము. త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేస్తున్న రంగనాథ్. చెరువులకు అక్రమదారులు అన్ని రాజకీయ పార్టీ నేతలు ఉన్నారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జాతీయ బయోడైవర్సిటీ అథారిటీ ICLEA ఆధ్వర్యంలో బేగంపేటలోని ఓ హోటల్లో శనివారం నిర్వహించిన జాతీయ సదస్సులో ఆయన మాట్లాడు నగరంలో 61% చెరువులు కబ్జాకు గురయ్యారు వెల్లడించారు. కబ్జాదారుల్లో పేర్ల కన్నా సంపన్నులే ఎక్కువ ఉన్నారని తెలిపారు. ఎవరిని వదలబోమని హెచ్చరించారు. త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. కేజ్రీవాల్పై లిక్విడ్తో దాడి, ఢిల్లీలో పాదయాత్ర చేస్తుండగా ఘటన, పోలీసు అదుపులో నిందితుడు. దాడి వెనుక బీజేపీ ఢిల్లీ మంత్రి సౌరభ్. ఆరోపణలు కొట్టిపారేసిన కమలం పార్టీ. కేజ్రీవాల్పై దాడి చేసినటువంటి దుండుగులు 5గురు కలిసి ఆయన మీద ఒక మాజీ ముఖ్యమంత్రి ఆయన మీద చూడు ఎట్లా ఉందో భయంకరంగా ఉన్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. 3,000 జీవో, బాధితులకు మోక్షం, స్పాజ్ మెడికల్, మ్యూచువల్ 10,000 గ్రీన్ సిగ్నల్, గైడ్లైన్స్ విడుదల చేసిన సర్కార్. వచ్చే నెల 30 లోపు కంప్లీట్ చేయాలని ఆదేశం. మ్యూచువల్ ట్రాన్స్ఫర్లకు ఆన్లైన్ అప్లికేషన్స్ నేటి నుంచి అందుబాటులోకి ఫోటోలు కూడా తీసుకొచ్చి ఇది నిజంగా శుభవార్త. చాలా మందికి ఇబ్బంది పడేటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. పుష్ప 2 టికెట్ ధరలు భారీగా పెంపు. బెనిఫిట్ షోకు 800, సింగిల్ స్క్రీన్లు 150 నుంచి మల్టీప్లెక్స్లో 200 వరకు పెంచుకునే ఛాన్స్ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి. చూడు వీళ్ళే కోటేశ్వర్లు, ఎవరి కోసమే అన్ని 800 రూపాయలు టికెట్ అట. పుష్ప టికెట్ సినిమా 800 రూపాయలు టికెట్ పెట్టుకుని చూసేటువంటి నేపథ్యం కూడా ఇక్కడ కల్పించారు. మరి దానికి రాష్ట్ర ప్రభుత్వమే సపోర్ట్ చేసే నేపథ్యం కూడా ఉంది. 6న బీజేపీ బహిరంగ సభ, సరూర్ స్టేడియంలో నిర్వహణ. జేపీ నడ్డా లేదంటే అమిత్ షా హాజరయ్యే ఛాన్స్. కాంగ్రెస్ విజయోత్సవాలు కౌంటర్ ఇచ్చేలా ప్లాను. ప్రభుత్వ ఏడాది వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకే కాంగ్రెస్ ఏడాది వైఫల్యాలపై బీజేపీ షార్ట్షీట్. 6 అబద్ధాలు 66 మోసాలు పేరిట రూపకల్పన. నేడు రిలీజు, 2-3 తేదీల్లో బైక్ ర్యాలీలు. ఇక్కడ ఉన్నటువంటి ఒక పక్కన కాంగ్రెస్ వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు, మరో పక్కన బీఆర్ఎస్ వాళ్ళు ఇవాళ ఉన్న ఫుడ్ పాయిజన్ విషయంలో కానీ లేకపోతే 6 గ్యారెంటీల విషయంలో వాళ్ళు కూడా రాస్తారోకలు ఎక్కడ పడితే అక్కడ రాస్తారోకలు వేస్తున్నారు, ధర్నాలు వేస్తున్నారు. మరో పక్కన బీజేపీ కూడా దానికి సంబంధించిన బహిరంగ సభ కూడా పెట్టి జేపీ నడ్డాను కానీ లేకపోతే అమిత్ షాను కూడా పిలిచేటువంటి నేపథ్యం. ఎందుకోసం అంటే వాళ్ళు ఉన్నటువంటి ఏదైతే 6 అబద్ధాలు 66 మోసాల పేరిట వాళ్ళు ఒక ఏదైతే ఒక రూపకల్పన కూడా చేస్తారు. దానికి సంబంధించిన ప్రధానంగా కూడా చూస్తున్నాం. రాష్ట్రంలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు బీజేపీ ప్లాన్ చేస్తున్నది. ఏడాది పాలనపై కాంగ్రెస్ విజయోత్సవాలు జరుపుతుండగా వాటికి కౌంటర్గా కాశ్యం పార్టీ సరూర్ స్టేడియం సభ నిర్వహించినట్లు కేంద్ర మంత్రి పార్టీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ నెల 6న నిర్వహించనున్న ఈ సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాలే అంటే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను తీసుకురావాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తున్నది. కాగా పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీజేపీ తొలిసారి బహిరంగ సభ నిర్వహించిన నేపథ్యం కూడా మనం చూసిన. తెలంగాణలో బీజేపీలో కొత్త రక్తం కూడా వచ్చేటువంటి నేపథ్యంలోనే ఇలా ఉన్నటువంటి ఛార్జ్షీట్తో పాటు ఛార్జ్షీట్ వేసి వాళ్ళ 6 గ్యారెంటీలు ఏ విధంగా అయితే 6 గ్యారెంటీలు వచ్చినా 6 గ్యారెంటీలకు 66 మోసాలు ఏ విధంగా చేసి అనేటువంటి విషయంలో కూడా వాళ్ళు భారీ బహిరంగ సభ కూడా పెట్టేటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇరిగేషన్ ఏఈ ఆస్తులు 200 కోట్లు. చూడుగా గిట్లు ఉంటుంది మన ఇరిగేషన్ ఏఈ ఆస్తులు 200 కోట్ల రూపాయలు. అంటే ఏ విధంగా మోసం జరిగింది, ఏ విధంగా సంపాదించాలి చూడండి. 200 కోట్ల రూపాయలు ఒక ఏఈ సంపాదించుకున్నంటే ఎంత దారుణమో ఎంత భయంకరమైన పరిస్థితి ఉందో మన తెలంగాణలో. లంచాలకు లెక్కలే అనడానికి చూడు. పేదోడుగానే ఉన్నాడు. ఒక పక్కన రాష్ట్రం దగ్గర బడ్జెట్ లేదు, రాష్ట్రం దగ్గర నిధులు లేక ఇబ్బంది పడే నేపథ్యం ఉంది. గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పుకునేటువంటి వ్యక్తులు ఇవాళ ఒక ఏఈ 200 కోట్ల రూపాయల ఆస్తులు. 10 ఏళ్ల క్రితం ఉద్యోగుల చేరిక, ప్రతి ఎన్ఓసికి లక్షల్లో వసూలు, ఏసీబీ దర్యాప్తులో వెలుగులకు సంచలన విషయాలు. రెండోసారి నిఖిష్ కుమార్ అరెస్ట్. 2021 నుంచి గండిపేట డివిజన్ ఇరిగేషన్లు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసి ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సినటువంటి అధికారులు విచ్చలవిడిగా 1000 కోట్లు సంపాదించుకుంటుంటే మరి రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళని తీసుకుపోయి జైల్లో వేయచ్చు కదా. ఇవాళ ఉన్నటువంటి పేద బడుగు బలైన వర్గాలు బ్యాంకులో చిన్న 1 లక్ష రూపాయలు లోన్ తీసుకుంటే వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ కిటికీలు కానీ తలుపులు కానీ తీసుకెళ్లేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది. మరి అలాంటి సందర్భంలో ఇవాళ కోట్ల రూపాయలు జనాన్ని మోసం చేసి సంపాదించుకున్నటువంటి వీళ్ళ మీద ఎందుకు ఏం చేయలేకపోతుంది రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది అయితే ప్రధానంగా ఉన్నటువంటి వార్త. ఎక్కడ చూసినా ప్రధానంగా అదే ఉంది. మాయగాళ్ళు మాటలు నమ్మి మోసపోవద్దు, అభివృద్ధిపై బీఆర్ఎస్ కుట్రలు. సీఎం రేవంత్ రెడ్డి
10 ఏళ్ల కేసీఆర్ దోపిడీకి తెలంగాణ బలైంది. ఇప్పుడు అభివృద్ధి చేస్తుంటే అమేకులను రెచ్చగొడుతున్నారు. లగ్జర్ల మంట పెట్టి దాడులు చేయించి ప్రజలను ఆగం చేసిండ్రు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఉచ్చులో పడి కేసుల్లో ఇరుక్కోవద్దు. పాలమూరును కూడా అభివృద్ధి చేసుకోకపోతే చరిత్ర క్షమించదు. పరిశ్రమలకు భూములు ఇస్తే ఎకరానికి 20 లక్షలు ఇవ్వడానికైనా రెడీగా ఉన్నాను. రుణమాఫీపై చర్చకు ప్రధాని మోదీ, కేసీఆర్ సిద్ధమా అని సవాల్. పాలమూరులో ఘనంగా రైతు పండుగ ముగింపు వేడుకలో ఆయన చేసినటువంటి వాక్యాలు కూడా ఉన్నాయి. చాలా వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బడుగు బలైన వర్గాలు, మీరు మోసపోవద్దు. కేసీఆర్ ఉచ్చులో పడి ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం అంతా ఆగమైపోయింది. దాని విషయంలో మీరు ఏం చింతించకండి, ఎకరానికి 20 లక్షలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నది ప్రభుత్వాన్ని కూడా ఆయన నిన్న బహిరంగ సభలో ఘాటుగా స్పందించిన నేపథ్యం కూడా. ఏడాది కాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేసింది చెప్పుకోవడంలో వెనుకబడం, పనిలో పని దాని గురించి ఆలోచన చేయలేదు. మాకు ఆడంబరాలు తెలియదు, పాలమూరులకు పనిచేయడం తప్ప గొప్పలు చెప్పుకునేది తెలియదు, కష్టపడడం తప్ప గొప్పలు చెప్పుకోము. ఇప్పటి నుంచి నేను మాట్లాడను, మీరు జనం మాట్లాడాలి. పాలమూరులో జరుగుతున్న అభివృద్ధిని 4 దిక్కుల చాటాలి సీఎం రేవంత్ రెడ్డి. 10 ఏళ్ల రాష్ట్రాన్ని ఆగం పట్టించిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు అభివృద్ధి జరుగుతుంటే అడ్డుకోవాలని కుట్రలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ప్రజలు రెచ్చగొట్టే బలి చేయాలని చేస్తున్నారని, అలాంటి మాయగాళ్ళ మాటలు నమ్మొద్దని సూచించారు. లగ్జర్ల మంట పెట్టి ఆఫీసులను కొట్టించి కలెక్టర్లపై దాడులు చేయించి అమాయక లంబడిన జైలుకు పంపించారు. బీఆర్ఎస్ నేతలు మాయమాటలు నమ్మొద్దని నేను మొదటి నుంచేలా చెప్తూనే ఉన్నా. జనాన్ని ఉచ్చులోకి దింపడమే వాళ్ళ పని. తెలంగాణ ఉద్యమంలో కూడా అట్లనే చేసిండ్రు. నాడు అగ్గిపెట్టే రావు 100 రూపాయలు పెట్టి సీసా పెట్రోల్ తెచ్చుకున్నాడు, కానీ 10 పైసలు పెట్టి అగ్గిపెట్టి తెచ్చుకోలేదు. ఆ నేతలు మాటలు విన్నా పిల్లలపై నాడు కేసులనే ఇప్పుడు కూడా అమాయక ప్రజలను రెచ్చగొట్టాలు చూస్తున్నారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇది ఉన్నటువంటి వార్త. ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులు పాస్పోర్టులు రద్దు. ప్రభాకర్ రావు, శ్రావణ్ రావుకు విదేశాంగ నోటీసులు. పాస్పోర్టులు ఎందుకు రద్దు చేయకూడదు వివరణ ఇవ్వాలంటూ ఆదేశం. వాళ్ళు ఇచ్చే వివరణ ఆధారంగా పాస్పోర్ట్ రద్దు చేసే ఇండియాకు రప్పించేటువంటి ఛాన్స్ కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన వాట. విద్యార్థులు చస్తున్నా పట్టదా, దమ్ముంటే గురువులపై చర్చకు రండి, నేను ఏ విషయానికైనా సిద్ధం, తప్పు చేసినట్టు తేలితే ఉరికంబం ఎక్కేందుకైనా రెడీ అన్నటువంటి ప్రధాన వార్త కూడా మనం చూస్తున్నాం. ధరలో మార్పులకు మోకాళ్ళడ్డేది ఎవరు? కీలక అధికారి పైన రెవెన్యూ సిబ్బంది ఆరోపణలు. మొదటి నుంచి అడ్డం పడుతున్న మండిపాటు. దరఖాస్తుల పెండింగ్లో కారణమంటూ సిబ్బంది. నిబంధనల పేరుతో బదిలీని అడ్డుకుంటున్న అధికారి. నేడు నుంచి ధరణి పోర్టల్ నిర్వహణ ఎన్ఐసి చేతికి వెళ్ళిపోయిన నేపథ్యం ఉంది. ధరణి వల్ల నిజంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ధరణి వల్ల చాలా ఇబ్బంది పడ్డది. ధరణి వల్ల అనేకమైన ఇబ్బందులు పడ్డాయన్న నేపథ్యం కూడా చూస్తున్నాం. ఇప్పుడు ధరణి ఎవరు దీనికోసం ఎవరు చేస్తున్నారు, ధరణిలో జరిగినటువంటి మార్పులు ఏంది, రైతులు ఎంత ఇబ్బంది పడతారు, రైతులకు జరగాల్సినటువంటి నష్టం ఎంత జరిగింది, ఇప్పటికే గత బీఆర్ఎస్లో ఇప్పుడు కూడా చెప్పులు అరిగిపోయే విధంగా తిరిగినటువంటి ఎంతోమంది రైతులు. ఇప్పటికైనా రైతులకు న్యాయం జరుగుతుందా అనేటువంటి ఒక ఆశ ఉండే, కానీ ఇప్పటికీ కూడా ఆ ధరణి విషయంలో ఇంకా క్లారిటీ కూడా రాలేదు. ధరణి విషయంలో ఎందుకు జాప్యం చేస్తున్నారు, ఎందుకు మోసం చేస్తున్నారు, రైతులు ఇప్పటికే ఇబ్బంది పడేటువంటి నేపథ్యం ఉన్నటువంటి ప్రధాన వార్త కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ధరణి పోర్టల్లో గుట్టలుగా పేరుకుపోతున్న పెండింగ్ సమస్యలు పరిష్కారం కాకపోవడానికి ఒక ఉన్నతాధికారి అనుసరిస్తున్న వైఖరి కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొదటి నుంచి ఆయన ధరణిలో మార్పులకు చక్రం తిప్పిన నేపథ్యం. ధరణిలో 1000 కోట్ల రూపాయలు సంపాదించుకునే నేపథ్యం. ధరణిలో 1000 కోట్ల రూపాయలు కొంతమంది ఐఏఎస్ అధికారులు, కొంతమంది అధికారులు అయితే 1000 కోట్లు సంపాదించుకున్నారు. వాళ్ళ ఆస్తులు కూడా 20,000 నుంచి 30,000 కోట్ల రూపాయలు కూడా సంపాదించుకున్నారు. ధరణి పేరు మీద ఒక్క పట్టాను ఒక్కదాన్ని మనం మార్పిడి చేయాలంటే దాన్ని మార్పిడి చేయాలన్నా దానికి సంబంధించిన అంశం తీసుకున్నా 1 కోటి నుంచి 2 కోట్ల రూపాయలు కూడా తీసుకున్న నేపథ్యం ఉంటుంది. త్వరలో అధికారులు కూడా బట్టబయలు అయ్యేటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. లగ్జర్ల పోలేపల్లిలో పారిశ్రామిక వాడ భూసేకరణ నోటిఫికేషన్ విడుదల. లగ్జర్లలో 110.32 ఎకరాలు, పోలేపల్లి 71.39 ఎకరాల సేకరణ. 60 రోజుల్లో అభ్యంతరాలు ఛాన్స్. ప్రభుత్వం చకచక అడుగులు వేసే నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. లగ్జర్ల పోలేపల్లిలో పారిశ్రామిక వాడ కూడా వాళ్ళు పెట్టేటువంటి నేపథ్యం ఉంది. సుమారుగా 110 ఎకరాలు, ఇంకో పక్కన 71 ఎకరాలు కూడా ఉన్నది. దానికి సంబంధించిన ప్రధానంగా ఉంటుంది. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగ్జర్ల పోలేపల్లి గ్రామాల పరిధిలో బోలా సాధక పారిశ్రామిక వాడ ఏర్పాటుకు ప్రభుత్వం అడుగులు వేస్తున్నాయి. ఈ మేరకు భూసేకరణ కోసం శనివారం ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. లగ్జర్లో 110.32 ఎకరాలు, పోలేపల్లిలో 71.39 ఎకరాల భూమిని సేకరించేందుకు జిల్లా కలెక్టర్ నోటిఫికేషన్ జారీ చేశారు. భూసేకరణ
పునరావాస కల్పన చట్టం కింద భూసేకరణ చేపట్టనున్నట్టు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. పారిశ్రామిక వేడ ఏర్పాటుకు గుర్తించిన భూములను ముందస్తు అనుమతి లేకుండా క్రయ విక్రయాలు చేయరాదని, ఆయా భూములపై రుణాలు కల్పించరాదని, ఎటువంటి లావాదేవీలు జరపలేని నోటిఫికేషన్లో ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి వార్త మొండియే చూపి పండుగేనా, రైతు పండుగ పేరిట రేవంత్ రెడ్డి మోసం. పాలమూరు సభ సాక్షిగా పచ్చి అబద్ధాలు. కేసీఆర్కు 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఉన్నట్టు నిరూపిస్తావా లేక రాజీనామా చేస్తావా? కాంగ్రెస్ సర్కార్ ఏడాది పాలన అసలు రంగును అసెంబ్లీలో బయట పెడతాం. సమయం ఇచ్చి దమ్మున్నదా హరీష్ రావు? పాలమూరుకు ఏం చేసినావు ప్రశ్నించే హక్కు నీకెక్కడిది? కాంగ్రెస్ పాలనలో వలసల ఆకలి చవలకు నిలయంగా మారిన పాలమూరు తలరాతలు మార్చింది కేసీఆర్ అన్న విషయం గుర్తుపెట్టుకో. మీ పాలనలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చిన ఘనత కూడా కేసీఆర్దే. హరీష్ రావు కూడా తీవ్రంగా కూడా ధ్వజమిత్ర నేపథ్యం కూడా వస్తున్నాం. రైతు పండుగ పేరిట సీఎం రేవంత్ రెడ్డి రైతులు మోసం చేశారని ముఖ్యమంత్రి సహా మంత్రులు ఎంత సొంత డబ్బ కొట్టుకుంటూ మొత్తుకున్న దండగా అయిందని ఆండపరంగా నిర్వహించిన కార్యక్రమం యావత్ తెలంగాణ రైతాంగాన్ని ఉసిరిమనిపించిందని మాజీ మంత్రి హరీష్ రావు ఎద్దో చేశారు. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా రైతులందరికీ రుణమాఫీ 2 పంటలకు సంబంధించి ఎకరానికి 15,000 చొప్పున ప్రకటిస్తారని కూడా ఆయన చెప్పిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం.